శ్రీ గురుభ్యో నమ. పోలి స్వర్గం. ఈ రోజున చేసే దీపారాధన వెనక ఒక కథ ఉంది. పురాణాల్లో చెప్పబడిన ఆ కథ నేటి కాలంలోనూ నిదర్శనంగా నిలుస్తుంది. అత్తాకోడళ్ళంటే సహజంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయంటుంటారు. అయితే అమ్మ ప్రేమకి మించిన ప్రేమను పంచే అత్తలు లేకపోలేదు. అలాంటి అత్తయ్యలకు వందనాలు సమర్పించాల్సిందే. అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయే అత్తయ్య మాత్రం ఇలాంటి అత్తయ్య మాత్రం కాదు. తన 5 కోడలలో చిన్న కోడలంటే చెప్పలేనంత ఈర్ష, ద్వేషం. ఆ చిన్న కోడలు పేరు పోలి. ఈమెకు భగవంతుడంటే భక్తి. వ్రతాలు, పూజలు నిత్యం చేస్తూ ఉండేది. కార్తీక మాసంలో నిత్యం దీపారాధన చేస్తూ శివకేశవులకు నైవేద్యం సమర్పిస్తూ ఉండేది. అది చూసిన ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడల్లా పోలిని మెచ్చుకునేవారు. పోలిని చూసి అందరూ నేర్చుకోవాలి, ఎంత చక్కగా చేస్తుందో, ఎంత గుణవంతురాలో అంటూ పొగుడుతూ ఉండేవారు. ఈ పొగడ్తలను పోలి అత్తయ్య తట్టుకోలేకపోయింది. కోడలికి అంత మంచి పేరు రావడాన్ని సహించలేక పోలి చేసే పుణ్యకార్యాలకు, దీపారాధనకు, భగవంతుని పూజకు ఇలా ప్రతి ఒక్క పనికి అడ్డు తగలడం ప్రారంభించింది. ఆమె పూజాది కార్యక్రమాలు చేసేందుకు ఎలాంటి వస్తువులు అంటే ప్రమిదలు, నూనె, ఒత్తులు ఇలా ఏమీ లేకుండా చేసింది. అది చాలక పోలికి ఇంటెడు చాకిరీ అప్పగించి మిగిలిన 4 కోడలను తీసుకుని నదీ స్నానానికి, దీపారాధనకు చేసేందుకు వెళ్ళేది. అయితే పోలి మాత్రం ఇంటెడు చాకిరీ చేస్తూనే భగవంతునికి సేవ చేసేందుకు మార్గం వెతికింది. తమ ఇంటికి సమీపంలో ఉండే పత్తి చేను నుంచి దూదిని, మజ్జిగ చిలకగా వచ్చిన వెన్నను తీసుకొని దీపాన్ని పెట్టింది. అత్తగారి కఠినమైన నిబంధనల వల్ల నదిలో దీపాలను సమర్పించే వీలు లేకపోవడంతో తన ఇంటిలో ఉండే బాణలో నీరు పోసి ఆ నీటిలో ఆ దీపాలను వదిలింది. నదిలో అలల తరంగాలు ఉన్నట్లుగా తన చేతితో నీటిని కదిలిస్తూ ఆ దీపాలను సమర్పించింది. ఆమె నిశ్చలమైన భక్తికి శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషించాడు. పోలిని బొందితో సహా స్వర్గానికి తీసుకురమ్మని దేవదూతలను పంపించాడు. స్వర్గలోకం నుంచి దేదీప్యమానమైన వెలుగుతో దేవదూతల విమానంతో పోలి వద్దకు వచ్చారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వర్గానికి ఆహ్వానించారని, బయలుదేరమని పోలికి చెప్పారు. అంతటా ఆమె భగవంతుని అనుగ్రహం పొందినందుకు ఎంతో సంబరపడుతూ ఆ రత్నఖచిత స్వర్ణరథాన్ని అధిరోహించింది. అయితే ఆ మహిమాన్విత స్వర్ణరథం తమ కోసమే వచ్చిందనుకుని పోలి అత్త, 4 కోడళ్ళు పరుగు పరుగున వచ్చారు. ఇంతలో రథం స్వర్గంలోకం వైపు పయనించింది. ఆ రథాన్ని అందుకునే ప్రయత్నంలో పోలి కాళ్లను పట్టుకున్నది ఆమె అత్తయ్య. అత్తయ్య కాళ్లను మిగిలిన 4 కోడళ్ళు పట్టుకుని వేలాడుతూ స్వర్గ ద్వారం వరకు వెళ్ళారు. అయితే ఈర్షా ద్వేషాలతో నిండిపోయి ఉన్న ఆ 5 స్వర్గ ప్రవేశం లేదని దేవదూతులు వారిని కిందికి నెట్టివేశారు. కనుక నిర్మలమైన భక్తి, సహనం, అహంకారం లేని వారి పట్ల భగవంతుడు ఎల్లప్పుడూ ప్రసన్నుడవుతారని, పోలి లాంటి భక్తులకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. దాదాపు చాలామంది కార్తీక మాసం పూర్తిగా దీపాలు వెలిగించలేకపోతారు. అలాంటి వారు పోలి స్వర్గం అంటే కార్తీక అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర పాడ్యమి రోజున 33 ఒత్తులతో దీపం పెట్టాలి. 33 ఒత్తులు ఎందుకంటే 30 ఒత్తులు కార్తీక మాసంలోని 30 రోజులకు, మరో 3 త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు పెట్టాలి. ఈ 33 ఒత్తులను ఒకే పెద్ద ప్రమిదిలో కానీ లేదంటే ప్రత్యేకంగా తయారు చేసిన పువ్వుబత్తి రూపంలో పెట్టి అరటి తొప్పులో ఉంచి గంగాళంలో వదిలి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఓం గోవిందాయ నమః. ఓం నమః శివాయ.